We'll call the main act, Mr. Sai Samir. Please clap for Sai Samir, guys. Hello. Nice energy, huh? IPL చూస్తున్నారు అందరూ. IPL fans, yeah. Hey. తలా fans? ఇంకా ఉన్నారా? ఎందుకంటే ఎందుకంటే ఎవ్రీ ఇయర్ తలా ఫర్ ఎ రీజన్ అంటారు, ఈ ఇయర్ మాత్రం తలనొప్పి ఫర్ ఎ రీజన్ అంటారు. బట్ తలా ఫ్యాన్స్ ఐ లైక్ నాకు వాళ్ళకి ఎక్కడ ఏం జరిగినా ధోని క్రెడిట్ ఇచ్చేయాలని ఉంటుంది. ఇషాన్ కిషన్ గారు సెంచరీ కొట్టాడు, 106 కొట్టాడు ఫస్ట్ మ్యాచ్లో. 1+0+6 = 7. తలా ట్రావిస్ హెడ్ గారు ఒక మ్యాచ్లో మంచిగా ఆడతాడు. మామ హెడ్ అంటే తెలుగులో తలా ఫర్ ఎ రీజన్. రీసెంట్గా మా వాడు ఒక ఆమె నానమ్మ చనిపోయింది, ఆమెకి 81 years. వీడు పక్కన నుంచొని బ్రో 8-1 రే ఇదేమన్నా టైం ఆరా జోక్ లేనికి అంటే, మామ టైం కూడా 7 మామ, తలా ఫర్ ఎ రీజన్. నీ అబ్బా వియర్డ్ ఫ్యాన్స్ బ్రో. నేను ఐ హావ్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్ తెలుసా. నేను ఈ సిఎస్కే ఫ్యాన్స్, SRH ఫ్యాన్స్ వీళ్ళ కోసం నేను చూడ క్రికెట్. ఐ వాచ్ IPL ఓన్లీ ఫర్ ద కెమెరామ్యాన్. బెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్. వాడిది ఒకటే పని, లాస్ట్ బాల్లో 6 runs కావాలన్నా వాడికి మ్యాచ్తో సంబంధం ఉండదు. PM మోదీ వచ్చినా కూడా వాడికి సంబంధం ఉండదు. స్టేడియంలో ఎక్కడో ఒక మంచి అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని నేను ఆడియన్స్కి పరిచయం చెయ్యాలి ఇవాళ నైట్. అప్పుడప్పుడు స్టేడియంలో అమ్మాయి ఉండదు తెలుసా. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా, స్టేడియంకి జస్ట్ పక్కనే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, వాడు అపార్ట్మెంట్లోకి జూమ్ చేస్తాడు. దట్ ఈస్ డెడికేషన్ ఫర్ హిస్ జాబ్. ధోని వికెట్ పడ్డాక 1 girl got really famous. Have you guys seen that? నాకు ఈ యాక్షన్ ఏందో నాకు అర్థం కాలేదు తెలుసా. నాకు ఆల్మోస్ట్ ట్రామా వచ్చేసింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇది ఎప్పుడు చూస్తున్నా తెలుసా, నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ట్రైన్లో ఉండే ఢిల్లీకి వెళ్తున్నా. ఢిల్లీ ఎంటర్ అవ్వగానే ఒక ట్రాన్స్జెండర్ రోడ్ వచ్చి పైసా దే వర్నా దబాదం. నేను ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నా బ్రో క్రికెట్. సో ఐఎమ్ డన్. నేను ఓన్లీ తెలుగు కామెంటరీతో చూస్తా. ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడ్డది. వియర్డ్ షిట్ దట్ గై టాక్స్ అబౌట్ బ్రో. రీసెంట్లీ ఒక మ్యాచ్లో విరాట్ కోహ్లీ వాజ్ ప్లేయింగ్ వెరీ వెల్, సెంచరీ కొట్టాడు. మనోడు కామెంటరీలో క్రికెట్కి సంబంధించి చెప్పొచ్చు కదా, అబ్బా ఏం కొడుతున్నాడు అండి కోహ్లీ వాళ్ళ, అసలు 4 పెగ్గులేసి పెళ్ళాన్ని కొట్టినట్టే. నీ ఏందిరా అది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మేము కూర్చొని ఒకసారి డిస్కస్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ తోటి, మామ నీకు IPLలో ఛాన్స్ దొరికితే ఏ టీంలో ఆడతావు అని. ఇలానే కొంతమంది ఫ్యాన్స్ SRH అన్నారు. నైస్, గుడ్ జాబ్. ఒకడు మాత్రం మామ నేను పంజాబ్ కోసం ఆడతా మామ అన్నాడు. ఎందుకురా అంటే మ్యాచ్ గెలిపిస్తే ప్రీతి జింటా హగ్గిస్తుంది మామ. ఇంకొకడు ఇదే లాజిక్ పెట్టి మామ నేను ముంబై ఇండియన్స్ కోసం ఆడతా మామ. ఎందుకురా అంటే అంబానీ వైఫ్. గలీజ్ నా కొడుక. అంబానీ కనుక ఈ మ్యాటర్ తెలిసిందనుకో వాళ్ళ వైఫ్ని కాదు వాళ్ళ కొడుకుని పంపిస్తాడు వాటేసుకోమని. అతుక్కుపోతావు నువ్వు వన్ బాడీకి. బట్ ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక బెట్టింగ్ రాజా ఉంటాడు. దొరికిపోయావు. ఎంత పోయింది బ్రో, ఎంత పోయింది ఇప్పుడు దాకా చెప్పు. పీకేవలే, మేము నమ్మట్లే అవన్నీ. ఏం పోలేదు బ్రో, పర్లేదు బాగానే ఉన్నా. లోపల చెడ్డికి బొక్కలు ఉన్నాయి కదా మాకు ఇటు నుంచి అనిపిస్తుంది. ఐ రీసెంట్లీ వెంట్ టు బెంగళూరు. వాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా లేరు హైదరాబాద్లో ఉన్నట్టు. అక్కడ వేరే ఏదో మ్యాటర్ నడుస్తుంది. ఫస్ట్ పర్సన్ ఐ స్పోక్ టు ఆటో డ్రైవర్. 4 kilometers వెళ్ళాలి నేను అన్నా భయ్యా నేను నీకు 150 rupees ఇస్తా అంటే ఆయన ఆబ్వియస్లీ నా ఆస్తి పేపర్లు అడిగినాడు. నేను తెలుగులో మాట్లాడుతున్నా, ఆయన కన్నడలో మాట్లాడుతున్నాడు, ఎవరికి ఏం అర్థమవుతలే. ఇట్లా అయితే కాని పని అని చెప్పి ఒక 1/2 hour కొట్టుకున్నాక నేను ఒక డైలాగ్ వదిలేసిన, చలో దేదేంగే ఎన్కెళ్ళి అని. ఈ సాలా కప్ నమ్డే భయ్యా. ఫ్రీ రైడ్. నేను బెంగళూరు మొత్తం ఫ్రీగా తిరిగేసి వచ్చిన. దాని తర్వాత నా ట్రిప్ అయిపోయినాక నీకు ఆటో కావాలంటే తీసుకోబో అన్న అంటున్నాడు వాడు. ఆటో ఏం చేసుకుంటారా నేను.